వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ ఎన్ని అబద్ధాలు చెప్పినా అంతర్జాతీయ వేదికపై ఆ దేశ ఉగ్రవాద ముఖం మరోసారి బట్టబయలైంది. గతేడాది ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన భీకర బాంబు పేలుళ్ల వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో కుండ బద్దలు కొట్టింది. ఆ భయానక ఘటనకు జైషే మహమ్మదే బాధ్యత వహించిందని ఐరాస అధికారికంగా ప్రకటించింది. అసలు ఆ నివేదికలో ఉన్న సంచలన నిజాలేంటి? పాక్ ఉగ్రవాద సామ్రాజ్యం ఎలా విస్తరిస్తోంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన శాంక్షన్ మానిటరింగ్ టీం సమర్పించిన 37వ నివేదిక పాక్ ఉగ్రవాద పోస్టును ప్రపంచం ముందు నిలబెట్టింది. 2024 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణ హోమానికి జైషే మహమ్మద్ సంస్థే బాధ్యత వహించిందని ఐరాస తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు తమ దేశంలో ఉగ్రవాద సంస్థలను నిషేధించామని, అవి ఇప్పుడు పనిచేయడం లేదని బుకాయిస్తూనే ఉంది. కానీ ఐరాస నివేదిక ఈ అబద్దాలను పటాపంచలు చేసింది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ 2025 అక్టోబర్ 8న కేవలం మహిళల కోసమే జమాతుల్ ముమినాత్ అనే కొత్త విభాగాన్ని ప్రారంభించినట్టు నివేదిక వెల్లడించింది. అంటే ఒకవైపు ప్రభుత్వం నిషేధించామని చెబుతుండే, మరోవైపు ఈ ఉగ్రవాద సంస్థలు కొత్త విభాగాలను ఏర్పాటు చేసుకుంటూ అత్యంత చురుకుగా పనిచేస్తున్నాయని ఐరాస ఎండగట్టింది. ఈ ఢిల్లీ పేలుళ్ల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చదువుకున్న ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. ఎన్ఐఏ జరిపిన సోదాల్లో పట్టుబడ్డ 9 మంది నిందితుల్లో 3 డాక్టర్లు ఉండడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. టెలిగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా పాకిస్తాన్లోని తమ హ్యాండళ్లతో ఈ వైట్ కాలర్ టెర్రరిస్టులు టచ్లో ఉన్నట్లు తేలింది. హవాలా మార్గంలో అందిన 25 లక్షల రూపాయల నిధులతో అమోనియం నైట్రేట్, హై గ్రేడ్ మిలిటరీ పేలుడు పదార్థాలను వాడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ముఖ్యంగా మహిళా విభాగం ద్వారా రిక్రూట్మెంట్, ఫండింగ్ నిర్వహిస్తున్న తీరును కూడా ఐరాస నివేదిక తూర్పారబట్టింది. ఒకవైపు FATF గ్రే లిస్టు నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ తాపత్రయపడుతుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో ఉగ్రవాద నెట్వర్క్ యథేచ్ఛగా కొనసాగుతుండడం గమనార్హం. జైషే మహమ్మద్ తన కార్యకలాపాలను కేవలం పురుషులకే పరిమితం చేయకుండా మహిళల ద్వారా కూడా దాడులకు ప్రణాళికలు వేస్తుందని ఐరాస హెచ్చరించింది. భారత్ ఎప్పటి నుంచో చెబుతున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం అనే వాదనకు ఈ అంతర్జాతీయ నివేదిక ఇప్పుడు ఒక బలమైన సాక్ష్యంగా నిలిచింది. మరి ఇప్పటికైనా ప్రపంచ దేశాలు పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటాయా లేదా అన్నదే ఇప్పుడు మిగిలి ఉన్న ప్రశ్న.